హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు దొండకాయలతో గుజ్జు కూరను చూపిస్తున్నాను. ఇలా చేసి పెట్టారంటే దొండకాయలను ఇష్టపడని వాళ్ళు కూడా తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీ, రోటీ, పుల్కాలోకే కాదు రైస్లో కూడా సూపర్గా ఉంటుంది. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ప్రాసెస్ని స్టార్ట్ చేసేస్తాను. ఇందుకోసము 1/2 kg దొండకాయలను తీసుకొని వాష్ చేసిన తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. గుత్తి వంకాయ చేసేటప్పుడు వంకాయని ఎలా అయితే కట్ చేస్తామో అదే విధంగా దొండకాయల్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా దొండకాయలన్నిటిని కట్ చేసుకున్న తర్వాత పక్కకు ఉంచుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి 100 ml వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయల్ని ఆయిల్లోనికి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. దొండకాయలు వేగే లోపల మరొక స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి 2 స్పూన్ల పల్లీలను వేసి 2 నిమిషాలు వేగిన తర్వాత 1 స్పూను ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 అంగుళం చెక్క, 2 లవంగాలు, 8 నుంచి 10 వరకు జీడిపప్పు పలుకులు, 2 స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. మసాలా ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు లవంగాలు, చెక్క క్వాంటిటీని పెంచుకోండి. వేగిన దినుసులను ప్లేట్లోకి తీసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోనికి వేసుకొని వాటర్ని యాడ్ చేసి ఫైన్ పేస్ట్గా చేసుకొని పక్కనుంచుకోవాలి. వెల్లుల్లి ఇష్టపడేవారు వెల్లుల్లిని వేసి మిక్సీ పట్టుకోండి. దొండకాయలు 50% వరకు వేగిపోయాయి. మరీ ఎక్కువగా ఆయిల్లో వేపామంటే దొండకాయలు మెత్తగా కాకుండా గట్టిగా అవుతాయి. వేగిన దొండకాయలని ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచుకోవాలి. దొండకాయలను వేపగా మిగిలిన ఆయిల్లోనే 1 స్పూను శనగపప్పు, 1/2 స్పూను మినప్పప్పు, 1/2 స్పూను జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు వేసి అవి వేగిన తర్వాత కరివేపాకును వేసి వేపుకోవాలి. 1 కప్పు సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేగిన తర్వాత 1 కప్పు టమాటా ముక్కలను యాడ్ చేసుకొని కొద్దిగా పసుపుని వేసి వేపుకోవాలి. టమాటా ముక్కల ప్లేస్ లో టమాటాలను మిక్సీ వేసి ప్యూరీని కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. టమాటా ముక్కలు మెత్తపడిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ని మిక్సీ జార్లోనికి వేసి ఆ వాటర్ని కూడా కర్రీలోనికి వేసి ఒకసారి కలిపి 1.5 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఎక్కువ లేదా తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు మసాలాను ఉడికించుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయలను వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అవసరం అనిపిస్తే వాటర్ని యాడ్ చేసుకోండి. దొండకాయలు మెత్తపడేంత వరకు ఉడకాలి. దొండకాయలు మెత్తపడడానికి నాకైతే 15 నిమిషాల టైం పట్టింది. మీరు పెట్టే ఫ్లేమ్ని బట్టి టైం అనేది కాస్త అటు ఇటుగా ఉంటుంది. దించే ముందు కొత్తిమీరను యాడ్ చేసి దించేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన దొండకాయ గుజ్జు కూర రెడీ అయింది. ఒకసారి కర్రీని ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ఎప్పుడు దొండకాయలు చేసినా ఇలాగే చేయాలి అని అంటారు. నమ్మబుద్ధి కావటం లేదు కదా, అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.